మొత్తం మూడంతా ఎవరి నుంచి వెళ్ళాలంటే 9వ వార్డు నుంచి పోయి లాగా వెళ్ళాల్సిందే. నేను ఆ 9వ వార్డులో నేను డ్రైవ్ గురించి మీకు నేను అనేక సార్లు చెప్పాను, కమిషనర్ గారికి చెప్పాను. నా గురించి కట్టలేదు, నా ఇల్లు నా ఇంపాక్ట్ కట్టలేదు, లేదా నా ఇల్లు గారికి కట్టలేదు. అలాగే 11వ వార్డులో కానీ 14వ వార్డులో కానీ 6వ వార్డులో కానీ మా సొంతానికి మీరేం కట్టలేదు. ఈ అందరి యొక్క ముందు బయటికి వెళ్ళే మార్గం ఎండ బజారు పశురాసుపత్రి పక్క నుంచి ఎండ బజారు కోటికొండ లీక్ దాటి నుంచి డ్రైవ్ ఉంది. అది కచ్చా డ్రైన్ కింద మారింది. ఆ కచ్చా డ్రైన్ మీ దగ్గర డ్రైన్ ఫండ్స్ ఉండగా పెట్టమని చెప్తుంటే ఆయన ఎస్ఎస్ గారు పర్యవేక్షించడం రావడం పర్యవేక్షించలేదు. అక్కడ కాలేజీ లిక్కి పెట్టి ఆపేశారు. అదే కానీ మీ వార్డులో ఏంటి మనకి పైప్ మాట్లాడి చేసి పెట్టారు. కాలేజీ వద్ద చిన్న ఫోన్ వేసి పైప్ లైన్ చేసి పడతారు. చాలా ఉద్దేశం ప్రతిపక్ష వార్డు కానీ మా ఏమో వ్యక్తిగత ఆపరాయి ఏమి ఒక పని కూడా జరగలేదు. 2 లక్షల ఓట్లు వేసుకోలేకపోయాం. తర్వాత కోట్లు 2 లక్షలు వస్తే దానికి సంబంధించిన ఓట్లు వేసుకుంటే మీరు అన్ని